నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఏపీలో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం 90 రోజుల్లో పూర్తి కావాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని సూచించారు సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో త్వరితగతిన జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగోను రూపొందించాలని సూచించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపై సచివాలయంలో చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హ్యాపీ నెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో 1 గంటలో అమ్ముడుపోయాయని గుర్తు చేశారు. హ్యాపీ నెస్ట్లో గత ప్రభుత్వం చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్ష చేశారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లైనర్లు ముళ్ల చెట్లను తొలగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికీ దాదాపు 60% జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్మికుల క్షేమం, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు పరిరక్షించాలని అన్నారు. అర్థం లేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదని తెలిపారు చంద్రబాబు. సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ఫ్యాక్టరీస్ భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ నిర్వహించాలని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని వెల్లడించారు. కార్మిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. 2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ సిఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. గత ప్రభుత్వం హ్యాపీనెస్ ను పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. 700 కోట్లతో గతంలో హ్యాపీనెస్ ను ప్రతిపాదించామని, ప్రస్తుతం హ్యాపీనెస్ పూర్తి కావాలంటే 930 కోట్లు కావాలని అన్నారు. గంటలోనే హ్యాపీనెస్ లోని ప్లాట్లన్నీ బుక్ అయ్యాయని, ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు మంత్రి నారాయణ. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తోందని అన్నారు. మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని అన్నారు. పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని, ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని, తెలుగు భాషను కాపాడతామని హామీ ఇచ్చారు. భాష మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. జీవో నెంబర్ 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు కోసం, తెలుగు జాతి కోసం గిడుగు రామ్మూర్తి పోరాడారని, సాహిత్యంలో వాడుక భాష ఉండాలని గిడుగు రామ్మూర్తి తపన పడ్డారని గుర్తు చేశారు. తెలుగు మాట్లాడే వారిని గౌరవిస్తేనే తెలుగు భాష బతుకుతుందని అన్నారు. మాతృభాష బోధించే వారికి జీతభత్యాలు ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. జీవో 77తో భాషా పండితులకు అన్యాయం జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధ్యయనం చేసి భాషా పండితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో అన్ని పండుగలను జరుపుకోవాలన్నారు సీఎం. నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని సీఎం ఆదేశించారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్కే కాకుండా ఎక్కడికక్కడ చెరువుల్లో నిమజ్జనం చేస్తే రద్దీ తగ్గుతుందని చెప్పారు. సెప్టెంబర్ 16న మిలాదున్నబీ, 17న వివిధ రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఉంటాయని, సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసులను సీఎం ఆదేశించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి రాఘవరెడ్డి సభ్యులు విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఇందుకోసం మండప నిర్వాహకులు దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని సూచించారు.
మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనలు సెప్టెంబర్ 19న నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 16న వేడుకలు ఘనంగా నిర్వహించాలని కమిటీ తొలుత నిర్ణయించింది. అయితే 17న గణేష్ నిమజ్జనం ఉండడంతో ప్రదర్శనలు వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని కమిటీ ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో మిలాద్ కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదినం సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరగా నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డెంగ్యూ పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటి జ్వర సర్వేను నిర్వహించి బాధితుల రక్త నమూనాలను వెంటనే సేకరించాలన్నారు. హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూల్స్ బ్రేక్ చేస్తున్న ఏ హాస్పిటల్ను వదలొద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ పేరిట దోపిడీ ఎక్కువైందని, డైలీ ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి డెంగ్యూ దోపిడీని నియంత్రించాలన్నారు. పేషెంట్ల ఫిర్యాదు చేసేందుకు కూడా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డిఎంహెచ్ఓలు ఫీల్డ్లోకి దిగి సీరియస్గా వర్క్ చేయాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. మరోవైపు కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఎలిసా టెస్టులు చేయకుండా కేవలం ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి డెంగ్యూ కన్ఫామ్ అంటూ ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నాయని, అలాంటి దవాఖానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యే హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురికి నీటి కాలువల, కుంటలలో, చెరువులలో ఆయిల్ బాల్స్ను వదలాలని సూచించారు. సీజనల్ వ్యాధుల రిపోర్టు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తనకు అందించాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నిర్ధారణకు అన్ని రకాల టెస్టులు, రక్త పరీక్షలు, అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఇక కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని డిఎంఈకి సూచించారు. జీవన్ దాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మరింత ప్రోత్సహించేలా అవగాహన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాకి దుస్తులు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన పోలీసు నియమ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, పదోన్నతి హామీతో రంగనాథ్ పనిచేస్తున్నారా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రంగనాథ్ వ్యక్తిగతంగా తమను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు. సల్కం చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాతే మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు 6 నెలల సమయం అట, అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారట, కానీ ఇంకొక వరకు మాత్రం వెయిట్ చేయరట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దయచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా సలహా ఇస్తూ ఈ హైప్ను తగ్గించుకొని ఓల్డ్ సిటీలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎప్పటిలోగా తొలగిస్తారో, శ్వేతపత్రం ఇస్తారా, ప్రాపర్టీస్ ఒక లిస్ట్ ఇచ్చి వెబ్సైట్ లో పెట్టి మరి ఒకటొకటిగా ఎప్పటి లోపల కూలుస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి హక్కులను సాధించుకోవాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ఆలయ ప్రాంగణంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కలపత్రం ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. కులపరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న మున్సిపల్ పరిధిలోని శ్రీ మల్లికార్జున దేవాలయ ఆవరణంలో కాపు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజాల మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, పుట్ట మధు, సత్యనారాయణ, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూప, హరిశంకర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మరి దుబ్బమల్లన్న స్వామి, మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో మా మున్నూరు కాపు సంఘ పెద్దలు, కుల బాంధవులు అందరం కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి 1వ తారీఖు నాడు 9వ నెల 2024 రోజున, ఆదివారం రోజున మరి ఈ దుబ్బమల్లన్న మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో మరి జమ్మికుంట మండల్, ఇల్లంతకుంట మండల్,
వేనవంక మండల్ మా మున్నూరు కాపు సోదర సోదరీమణుల ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం 9 గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులందరూ కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మా కుల పెద్ద అయిన ఆకుల రాజయ్య గారు అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి 3 మండలాల కుల బాంధవులు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల పెద్దలకు నాయకులకు మరి సోదర సోదరీమణులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరీమణులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి 3 మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం హైడ్రా పేరుతో 1, 2 పెద్దోల నిర్మాణాలు కూల్చారు, కానీ వందలాది మంది పేదలు రోడ్డున పడుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అస్మత్పేట్ బోయిన్ చెరువును ఆయన సందర్శించారు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్న సుమారు 140 కుటుంబాలకు అధికారులు నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 నుంచి 100 గజాల లోపు ఇల్లు నిర్మించుకుని రోజువారీ పనులు చేసుకునే వారికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. నోటీసులు ఇచ్చినప్పటి నుంచి తమకు కంటి మీద కునుకు లేదని, రెక్కాడితే కానీ డొక్కాడని తమ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని బాధితులు కోరారు. ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి వందల మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకి. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కొనుక్కు లేదు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేశాం. మేము ఇవాళ ఇంత జరిగినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ నోటీసులు ఎవరి కోసం ఇచ్చింది, ఎందుకోసం ఇచ్చింది, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తాం. పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి తప్ప ఇలా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నేను 5 రూపాయల టెక్స్, 2 రూపాయల టెక్స్ కరెంటు బిల్లు కట్టుకుంటా. నాకు దగ్గర 10 రూపాయలది ఉంది, 5 రూపాయల టెక్స్ కాగితం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాకు ఇచ్చిన ఇప్పుడు రోడ్డు మీదకి రమ్మంటే నేను ఎట్లా వస్తా? నా పిల్లలను తీసి ఏదో రోడ్డు మీద వేయాలి నేను? చెప్పుండి మీరే. మాకు ఏది ఆధారం చేస్తారో మాకు ఆధారం చేయండి. మమ్మల్ని నన్ను ఉంచినాక మీరు ఏ పని అన్నా చేసుకోండి, మేము వద్దట్టలేము. నేను బ్యాంకు లోన్ తీసేసి కట్టుకున్నాను. మేము అప్పు చేసుకున్నాం, సప్పు చేసుకున్నాం, కరోనాలో సొమ్ములు అమ్మేసి కట్టుకున్నాము. ఇప్పుడు అంతా మీ దయనే. ఇప్పుడు మాకేం చేస్తారో, రోడ్డు మీద వారేస్తారా, ఏదో వారేస్తారో మాకు తెలియదు. మీరేం చేస్తారో మీ దయ. గరీబుల మేము సొమ్ములు అమ్ముకొని బ్యాంకు లోన్ తీసేసి కట్టుకుంటాం. ఇప్పుడు నాకు 5 మంది పిల్లలు, మనం నా పిల్లలు కూడా ఉన్నారు. మనం మేము యారికి పోవాలి? 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు భారీ స్థాయిలో భూ అక్రమాలకు పాల్పడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను పార్టీ నేతలు భూ బాధితులతో కలిసి రామకృష్ణ కలిశారు. విజయవాడలో నిర్వహించిన భూ సదస్సులో వచ్చిన 1600 ఆర్జీలను మంత్రికి అందజేశారు. జగన్ సొంత జిల్లాలో 22ఏను అడ్డం పెట్టుకుని పేదల భూములు కొట్టేశారని రామకృష్ణ ఆరోపించారు. అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మఠం భూములు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని కోరారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి అక్కడ నిప్పు పెట్టారు, ఫైళ్లు దగ్ధం చేశారంటే అది మీరు ఎంత స్థాయికి పోయిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బాధితులు కూడా ఇక్కడ మంత్రి గారి ముందుకు తీసుకొని వచ్చాం. అసలు అక్కడ పాపం వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా వదిలిపెట్టకుండా బెదిరించి అవన్నీ కూడా అక్రమంగా లావాదేవీలు చేసుకొని వాళ్ళ పేర్ల మీదుగా రిజిస్టర్ చేయించుకున్నారు. కాబట్టి ఆ అన్ని అంశాలపైన కూడా మంత్రి గారికి చెప్పాము. దాన్ని ఆల్రెడీ వాళ్ళు ప్రాసెస్లో పెట్టారు. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆ అంశాలపైన పరిశీలన చేస్తూ ఉన్నారు. మేము వివరాలన్నీ కూడా వారికి సమర్పించడం జరిగింది. వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం మనం వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్టీయూ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సీజన్లో ఒక్క పల్నాడు జిల్లాలోనే 10 లక్షల మొక్కలు నాటేలా జిల్లా అటవీ శాఖ అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ జేఎన్టీయూ వద్ద 6,000, జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రావి, వేప, నాగమల్లి మొక్కలు నాటనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. 10 గంటలకు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వనమహోత్సవ కార్యక్రమానికి జేఎన్టీ కాలేజీ రావడం జరుగుతుంది. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరిద్దరూ రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వేలాదిగా హాజరవుతారు. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతా కూడా వారి కంట్రోల్లో ఉంటుంది. తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమయం పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. తెలుగు భాషా దినోత్సవం రోజు ఇవాళ మనందరం కూడా తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఫిషింగ్ హార్బర్ను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2018లో చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ హార్బర్ మళ్లీ కూటమి ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్ల మత్స్యకారుల కల నెరవేరిందన్నారు. హార్బర్తో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 932 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సముద్రంలో కావలి, నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతం మత్స్యకారు సోదరులు నివసిస్తున్నారు. వారికి అందరికీ కూడా కలగా మిగిలిపోయినటువంటి జువ్వలదిన్నె హార్బర్ ని అనూహ్యమైనటువంటి రీతిలో 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయటం, దేశంలో అభివృద్ధికి ప్రదాతగా మిగిలిపోయినటువంటి మోడీ గారు, రాష్ట్రంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో రేపటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కావలి ప్రజలందరి తరపున కూడా వారిద్దరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజు ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు, కుటుంబ సభ్యులకు మధ్య వివాదం తలెత్తడంతో సమస్య పరిష్కారానికి డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజును సంప్రదించగా 5 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కలెక్టరేట్ సమీకృత భవనంలో శ్రీనివాసరాజును సంప్రదించగా పార్కింగ్ లో ఉన్న కారులో డబ్బు పెట్టాలని ఆదేశించారు. మొదటి అంతస్తు నుంచి కారు రిమోట్ కంట్రోల్ డోర్స్ తెరవగా నగదు పెట్టారు. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులు స్వాధీనం చేసుకుని శ్రీనివాసరాజును విచారించగా లంచం తీసుకున్నట్లు అంగీకరించారు. శ్రీనివాసరాజు ఇంట్లో, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దూల్పేట్ సహా జీహెచ్ఎంసీ పరిధిలో మత్తు పదార్థాలను నిర్మూలించే వరకు నిష్క్రమించేది లేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, ఇతర విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన ఎక్సైజ్ పోలీసుల కంట్రోల్ రూమ్లో దూల్పేట్ ఉందని, గంజాయి అమ్మకాలు 95% నిలిచిపోయాయని తెలిపారు. చాలా మంది గంజాయి విక్రయదారులు జైళ్లలో ఉన్నారని, ఆగస్టు నాటికి తొలిదశ తనిఖీల్లో పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని వివరించారు. ఎన్డీపీఎస్ లక్ష్యంగా నిరంతరం తనిఖీలు చేపట్టి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని కమలాసన్ రెడ్డి ఆదేశించారు. గంజాయి అమ్మకందారులలో పరివర్తన చెందిన వారిని బైండోవర్ చేయాలని సూచించారు. ఎక్సైజ్ దాడులతో పాటు స్థానిక పోలీసుల సాయంతో ఉమ్మడిగా తనిఖీలు చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో డ్రగ్స్ స్పాట్గా గుర్తించిన ప్రాంతాలపై నిరంతరం నిఘా పెంచాలని కమలాసన్ రెడ్డి ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనలో విపక్షాలు, పలు సంఘాలు చేస్తున్న నిరసనలతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో మమతా సర్కారు 2 రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సెషన్ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2 సోమవారం నుంచి 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో భాగంగా 2వ రోజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచార దోషులకు మరణశిక్ష పడేలా రాష్ట్ర అసెంబ్లీలో వచ్చే వారం బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఫోర్త్ సిటీ పేరిట ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కందుకూరులోని ప్రభుత్వ భూమి, తుక్కగూడలోని పేద రైతుల భూమి తీసుకుంటానని చెప్పారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కందుకూరులోని ప్రభుత్వ భూమి, తుక్కుగూడలోని పేద రైతుల భూమి తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వంలో పెద్దలుగా చెప్పుకుంటున్న వారి తమ్ముళ్ల పీఏల పేర్ల మీద ముచ్చెర్లలో భూముల ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు. రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ వస్తే కొండారెడ్డిపల్లి లేదా ఏ గ్రామానికైనా వెళ్లి 100% అయిందో లేదో అడుగుదామని అన్నారు.
వాల్మీకి కుంభకోణంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల సర్కారుగా మారిందని వ్యాఖ్యానించారు. ముందు నాలలపై ఉన్న హైడ్రా కార్యాలయం, బుద్ధభవన్తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయం కూల్చివేయాలని సూచించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించామంటున్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో బీజేపీకి ఎలా మెజార్టీ వచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మోదీకి మాట ఇచ్చి మహబూబ్ నగర్లో దగ్గరుండి డీకే అరుణను గెలిపించారని అన్నారు. జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుగా సాగునీటి ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్, ఎక్విప్మెంట్ వంటి విషయాల్లో సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఇటీవల తుంగభద్ర ప్రాజెక్టు స్టాప్లాక్ గేట్ల బింగు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. ఏపీలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.